ఈనాడు చూస్తే ఇమిటేషన్ బ్రాండ్లతో భారీ దోపిడీ అంటూ ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లను తరిమేసిన జగన్ అనుకో అచ్చం వాటి పేర్లు తలపించేలా కొత్త బ్రాండ్లు వాటి మూలధార భారీగా పెంచి అడ్డగోలు దోపిడీ. ఇమిటేషన్ బ్రాండ్లే అసలైనవని నమ్మించి మోసం, ముడుపుల్లో కొలగొట్టిన దానికి మించి ఎన్నో రెట్లు లూటి మద్యం కుంభకోణంలో వెలుగు చూస్తున్న కొత్త కోణాలంటూ ప్రముఖ కంపెనీలు దుస్తులు, బూట్లు, ఇతర పరికరాలు తలపించి ఇమిటేషన్ బ్రాండ్లను రోడ్ల పక్కన ఫుట్పాత్లపై విక్రయిస్తున్న మనకు తెలుసు. వాటిని చూసే జగన్ అనుకో స్ఫూర్తి పొందినట్టుంది. నూతన మద్యం విధానం ముసుగులో భారీగా దోచుకునేందుకు ఇమిటేషన్ బ్రాండ్ల నేర విధానాన్నే పాటించింది. ఈ ముఠా అనుసరించిన అనేక దోపిడీ మార్గాలు ఇది కూడా ఒకటి. జాతీయంగా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లన్నింటిని మొదట్లో రాష్ట్ర నుంచి తరిమేసిన ముఠా అచ్చం అవే పేర్లను తరిపించేలా 1-2 అక్షరాలు పదాలు మార్చి పెద్ద ఎత్తున ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చింది. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా వాటికి ఏకంగా 30-150% మేర మూలధనం పెంచేసి ఈ ముఠా సభ్యులు దోచుకున్నారు. అవే అసలైన నాణ్యమైన బ్రాండ్లు అనేలా ప్రజలు మభ్యపెట్టి ప్రభుత్వ దుకాణాలు విక్రయించారు. వాటి ఎంఆర్పీ ధరలను విపరీతంగా పెంచేశారు. అసలైన బ్రాండ్ల కంటే ఈ అనుకరణ బ్రాండ్లకు అధిక మూలధారులు ఖరారు చేసి ప్రభుత్వ ఖజానాను కొలగొట్టారు. ఇప్పటివరకు ఈ కుంభకోణం వెలుగు చూసిన మొత్తాల కంటే కూడా ఈ రూపంలో దోచుకున్న చాలా ఎక్కువ అనేది ప్రాథమిక అంచనా. దర్యాప్తు అధికారులు ఈ లోతులు తవ్వితే అక్రమాలు లెక్క తేలనుంది. నిన్నే చంద్రబాబు గారు ఒక ముక్క చెప్పారు, లిక్కర్ మీదనే ఎవరు ఏం మాట్లాడద్దు మంత్రులని. అంటే అర్థం ఏంటి? దాంట్లో సబ్జెక్ట్ ఏమీ లేదు. లేకపోతే అసలు తెలుగుదేశం ఊరుకుంటుందా? కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా సందులో ప్రెస్ మీట్లు పెడుతుంది, సందులో ఉపన్యాసాలు ఇస్తుంది. ఆగింది. అట్లా వద్దన్నారు. వాళ్ళ బదులు ఈ పుంకాను కథనాలు వీళ్ళు రాసుకొస్తారు. బ్రాండ్లు ఇవాళ ఉన్న బ్రాండ్లన్నీ అవి ఒరిజినల్లా ఇమిటేషన్ ఎవడు డిసైడ్ చేసేటటువంటిది. ఇంకోటి మందు, దాంట్లో నాణ్యమైన మందు, నాణ్యత లేని మందు ఏంది నాకు అర్థం కాల. నాణ్యమైన మందు అంటే తొందరగా చేస్తారా? నాణ్యత లేని మందు అంటే ఎక్కువ రోజులు ఆగి చేస్తారా? మందు అంటే తాగితే చావడం అయితే ఖాయం, రోగాలు రావడం అయితే ఖాయం కదా. మందు తాగితే ఆరోగ్యంగా ఉండగలరని చెప్పి ఈ పత్రికలు ఏమైనా సర్టిఫికెట్ ఇస్తాయా? హెల్త్ డ్రింక్ అని ఏమైనా సర్టిఫికెట్ ఇస్తాయా? అడ్డదిడ్డంగా కారు కూతలు, దరిద్రపు కథనాలు, నోటికొచ్చినటువంటి అబద్ధాలు. ఇంకోటి, జగన్ వచ్చాక మేము ఒక్క బ్రాండ్కి కూడా అనుమతి ఇవ్వలేదు అని చెప్తున్నాడు. ఇవ్వండి, మీరు చెప్పండి, లిస్ట్ చెప్పండి. పోయి జగన్ అప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి బ్రాండ్లు అన్నీ కూడా తెలుగుదేశం హయాంలోయే మేమన్నాడు. అందులో అతను తప్పు ఒకటి ఉంది. మరి ఆ పాత బ్రాండ్లు అయితే నువ్వు రద్దు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అది జగన్ తప్పు. అట్ ద సేమ్ టైం వీళ్ళు వచ్చిన తర్వాత ఏం బ్రాండ్లు పెట్టారో ఆ లెక్కలు వీళ్ళు ఇవ్వాలి కదా. ఇంకోటి, ఇవాళ మళ్ళీ కొత్త బ్రాండ్లు ఎవడిస్తున్నాడు? ఇంకోటి, రేటు ఏమన్నా తక్కువకు అమ్ముతానికి అది ఏమన్నా సర్వీస్ కార్యక్రమం ఏంది? మందు అంటేనే 10 రూపాయలు దానికి 1000 రూపాయలు వసూలు చేస్తారు. అది కామన్ అక్కడ. అదేదో దోపిడీ అంటే ఇక అసలు డిస్టిలరీ కంపెనీలు మద్యం విధానమే తీసిపడేయాలి, మందే తీసిపడేయాలి. అప్పుడైతే కనుక ప్రతి ఒక్కరికి 10 రూపాయలకి 20 రూపాయలకి బాటిల్ వస్తుంది. ఇవ్వండి, పోనట్లాగా ఇస్తారా? జనాల్ని చంపడానికి సంబంధించి జరుగుతున్న దాన్ని ఏదో ఈ జనానికి మేలు చేస్తున్నట్టు రాసుకొచ్చే కథనాలతోనే విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. లేకపోతే ధరల పర్యవేక్షణ